ఫ్రెండ్స్, వీడియో ప్రివ్యూ అయితే చూశారు కదా. బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ పిక్స్ పెట్టుకుని అయితే బర్త్డే అయితే ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎన్టీఆర్ అన్న బర్త్డే కాబట్టి వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. ఫ్రెండ్స్, యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. నేను ఇంకా బీట్ మార్క్ ఇంకా షేక్ ఎఫెక్ట్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ మనం బీట్ మార్క్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను మే 20కి ఎన్టీఆర్ అన్న బర్త్డే కాబట్టి మే 20 అని పెట్టాను. ఇక్కడ బిగ్ విషెస్ అని పెట్టాను. ఇంకా హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ అని ఇలా అయితే పెట్టాను. మీరు ఇక్కడ మీ డేటు, మీ నేము ఇవన్నీ చేంజ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగోనా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మే 20 అయితే ఉంది కదా, ఇక్కడ మీ మంత్ అయితే పెట్టుకోవచ్చు. మే మీద సెలెక్ట్ చేసి ఇక్కడ మీ టైప్ అయితే తీసుకోవచ్చు. మీది జూన్లోనో జూలైయో ఎప్పుడైనా ఉండొచ్చు కాబట్టి మీరు ఆ మంత్ అయితే పెట్టేసుకోండి. నేనైతే మే అని పెడుతున్నాను. మే అని పెట్టుకున్నాను. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేద్దాం. చేసిన తర్వాత చూడండి, ఇప్పుడైతే మనకు మే అయితే చేంజ్ అయిపోయింది. 20 ఇంకా డేట్ కూడా మీరు సేమ్ అలాగే పెట్టుకోవచ్చు. సేమ్ డేట్ మీది 5th లేదా 6th ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. నేనైతే 20 అయితే పెడుతున్నాను. టిక్ మార్క్ మీద ట్యాప్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కింద రెడ్ ఇంకా ఎల్లో అయితే ఉంది కదా, మీరైతే మీకు నచ్చిన కలర్లో పెట్టుకోవాలంటే ఫస్ట్ మేమే సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటుంది కదా, ఇక్కడ నేను ఎల్లో ఇంకా రెడ్ అయితే పెట్టాను. మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడైతే ఇదైతే పెట్టుకొని ఇలా అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే రెడ్ అయితే పెడుతున్నాను. దీనిలో కిందికి పైనకి అయితే కలర్స్ అయితే చేంజ్ అయితే అవుతుంటాయి చూడండి. ఇలా మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ కలర్ అయితే పెట్టేసుకున్నాను. మీరు మీ ఇష్టం వచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు బిగ్ విషెస్ అని ఉంది కదా, ఇక్కడ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ మీ ఇక్కడ అయితే మీ నేమ్ అయితే చేంజ్ అయితే చేసుకోండి. సేమ్ ఇలాగ చెప్పినట్లే మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్గా వచ్చేసి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. చెప్తాను ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలో. ఫస్ట్ ఈ బీట్ మార్క్ ఈ లైన్ మీద చేసుకొని ప్లస్ సెగ్మెంట్ యాడ్ చేసి మీడియోకి వెళ్ళేసి ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఎన్టీఆర్ పిక్స్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఈ పిక్ అయితే పెట్టి రైట్ మార్క్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసి ఫోటో అనేది అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫోటో కరెక్ట్గా. ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ అయితే చేయండి. ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసి మీడియోకి వెళ్ళేసి ఇంకో పిక్ మీద సెలెక్ట్ చేసి ఫిల్ కంపోజిషన్ మీద ట్యాప్ టీడర్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ మీద ట్యాప్ చేయండి. ఈ పిక్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోండి కరెక్ట్గా. దీన్ని కూడా సేమ్ లైన్ వర్క్ వచ్చేసి కట్ అయితే చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇంకో పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసి ఇలా అన్ని పిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. 5 minutesలో అయితే వీడియో అయితే సింపుల్గా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నేను చూసినట్లు మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా అయితే చూడండి. సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, పిక్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం వీడికి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి కదా, నేను ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను.
ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ అయితే చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఎఫెక్ట్ మీద ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ అనేది కాపీ అయితే చేసుకోండి. బీట్ మోడ్ మీద ట్యాప్ చేసి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ పిక్ పైన సెలెక్ట్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి థ్రెడ్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే చూడండి మనకు బీజిఎం దగ్గరలో అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. చూడండి చూసారా, ఇప్పుడైతే సేమ్ బీజిఎం దగ్గరలో అయితే ఎఫెక్ట్ అవుతుంది. చాలా లుక్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిక్ అయితే వదిలేయండి. ఈ పిక్ వదిలేసిన తర్వాతకి ఈ పిక్ అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం 2 పిక్స్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసాం కదా. చూడండి ఇది కూడా సేమ్ అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిక్ అయితే వదిలేసేయండి. ఈ పిక్ కూడా వదిలేసేయండి. ఈ పిక్ కూడా వదిలేసేయండి. ఈ పిక్ అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయండి. మళ్ళీ ఇది వదిలేసి ఇదైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయండి. ఇక్కడ ఈ రెండు వదిలేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఇంకో ఎఫెక్ట్ అయితే ఉంది కదా ఇక్కడ, ఈ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. మీరు ఎఫెక్ట్కి వెళ్ళేసి రిమూవ్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే బీట్ మీద ట్యాప్ చేసి ఫోటోస్ దగ్గరికి అయితే రండి. ఇప్పుడు మనం వదిలేసిన పిక్స్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చూడండి ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎఫెక్ట్ మీద ట్యాప్ అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ ఇది కూడా సారీ ఇక్కడ దీనికి కూడా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనము ఎఫెక్ట్ అయితే చేసాం కదా, అన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసాం. ఇప్పుడు మనం మిడిల్ పిక్స్కి అయితే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేద్దాం. ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి సేఫ్ మీద ట్యాప్ చేసి ఈ మిడిల్ పిక్ అయితే ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ మీద ట్యాప్ చేసి ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ మిడిల్ పిక్స్ అయితే ఉన్నాయి కదా, సారీ ఈ మిడిల్ పిక్ అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చూడండి రౌండ్ అయితే ఉంటుంది ఎఫెక్ట్. ఇప్పుడు చూడండి మనకి ఎఫెక్ట్ అయితే లుక్ అయితే ఉంది కదా ఇక్కడ. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ పిక్ కూడా సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చూడండి ఇది కూడా లుక్ అయితే రౌండ్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ పిక్ అయిపోయింది, ఈ పిక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిడిల్ పిక్ కూడా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చూడండి ఇలా అయితే ఎఫెక్ట్ అయితే మంచిగా లుక్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పిక్ కూడా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. సారీ పేస్ట్ ఎఫెక్ట్. ఇప్పుడైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే ఒకటి పిఎన్జీ అయితే ఉంటుంది. నేనైతే చూపిస్తాను ఎలా యాడ్ చేయాలను. ఇప్పుడైతే మనం ఇవైతే ఎఫెక్ట్ అయితే యాడ్ ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు లాస్ట్ వన్ ఇది కూడా చేసి చూపిస్తాను. చూడండి బ్యాక్ అయితే రండి. సేవ్ మీద ట్యాప్ చేసి లాస్ట్కి వచ్చేసి ఈ పిక్ రెండు పిక్ పైన సెలెక్ట్ అయితే చేయండి. సారీ 2 పిక్స్ మీద అయితే టిక్ అయితే చేసుకొని కాపీ 2 లేయర్స్ అయితే చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ అయితే రండి. వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ మీద ట్యాప్ అయితే చేయండి. ఇక్కడ ఎండింగ్ వచ్చేసాను, లాస్ట్ ఎండింగ్ ఇక్కడైతే పేస్ట్ 2 లేయర్స్ అయితే చేయండి. ఇప్పుడైతే చూడండి ఈ రెండు పిక్స్ అయితే ఇక్కడ యాడ్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కింది పిక్ సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చింది ఏదైనా ఒక పిక్ అయితే పెట్టేసుకోండి. సారీ డైరెక్ట్ ట్యాప్ చేసి మీకు నచ్చింది ఏదైనా పిక్ అయితే పెట్టేసుకోండి. నేను ఈ పిక్ అయితే పెడుతున్నాను. చూడండి స్టాండర్డ్ సెట్టింగ్ చేసిన తర్వాతకి మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ సేమ్ అదే పిక్ అయితే ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టాండర్డ్ సెట్టింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే చూడండి చాలా లుక్ అయితే ఉంది కదా. చూడండి ఇప్పుడైతే చాలా లుక్ అయితే ఉంది కదా. మీరు కూడా ఇలా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం అన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసాం కదా. ఇప్పుడు ఫస్ట్కి అయితే వచ్చేసేయండి మీరు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫైర్ ఎఫెక్ట్ అయితే వీడియో అయితే ఉంటుంది, అదైతే యాడ్ అయితే చేద్దాం. ఇప్పుడు సెగ్మెంట్ ట్యాప్ చేసి మీడియోకి వెళ్ళేసి ఈ వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో మీద ట్యాప్ చేసి బ్లెండింగ్కి వెళ్ళేసి లైట్ అయినాకి వెళ్ళేసి స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడైతే మనకు లుక్ అయితే ఉంటుంది ఈ వీడియో అయితే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియోని మీరు సెలెక్ట్ చేసి
మూమెంట్ ఆప్షన్కి వెళ్ళేసి కొంచెం స్కేల్ మీద ట్యాప్ చేసి జూమ్ అయితే చేసుకోండి, కొంచెం లైట్గా జూమ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనకు వీడియో ఎండింగ్ మార్క్ అయితే ఉంటుంది, ఇక్కడ చూసారు కదా ఎండింగ్ మార్క్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్కి వెళ్ళేసి మీకు ఎంత క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ అయితే పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.